Hi friends, welcome to the AVK Zone. సో ఈ వీడియోలో ఏంటంటే ఛానల్ కీవర్డ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో మామూలుగా మనకి ఇంతకు ముందు లాస్ట్ వీడియోలో లాంగ్ టైల్ కీవర్డ్స్, షార్ట్ టైల్ కీవర్డ్స్, కీవర్డ్ రీసెర్చ్ గురించి తెలుసుకున్నాము. సో ఈ ఛానల్ కీవర్డ్స్ కూడా మన పెట్టే వీడియోస్కి, మన ఛానల్ ఆప్టిమైజేషన్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఛానల్ కీవర్డ్స్ అంటే ఏంటి, అవి ఎలా మనము రీసెర్చ్ చేయాలి, ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఈ ఆప్షన్ మనకి ఎక్కడ ఉంటుంది అని ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో చాలా మందికి ఛానల్ కీవర్డ్స్ గురించి తెలిసి ఉండదు, ఎందుకంటే ఇప్పటి వరకు ఏ క్రియేటర్ కూడా చెప్పలేదన్నమాట ఛానల్ కీవర్డ్స్ గురించి. నాకు తెలిసినంత వరకు తెలియని వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి అండ్ మీరు కూడా తెలుసుకోండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే, మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టు వీడియోకి కీవర్డ్స్ ఎంత ఇంపార్టెంటో మన ఛానల్ని డిసైడ్ చేసే కీవర్డ్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అంటే చెప్పింది చెప్తున్నాడని అనుకోకండి, నిజంగా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఛానల్ ఏంటి, మనం ఎలాంటి వీడియోస్ పెడతాము అన్నది యూట్యూబ్, మన వీడియోస్ చూసే వ్యూవర్స్ డిసైడ్ అయ్యే ఆప్షన్ అనమాట ఇది. సో ఇది మనకి యూట్యూబ్ స్టూడియోలో సెట్టింగ్స్లో ఉంటుంది. మీకు ఫోన్లో ఎప్పుడూ కనిపించకపోతే ఒకసారి డెస్క్టాప్ సైట్లో, మొబైల్లో క్రోమ్లో డెస్క్టాప్ సైట్లో కానీ, లేకపోతే ల్యాప్టాప్ కంప్యూటర్లో కానీ మీరు ఒకసారి చెక్ చేస్తే మీకు ఇది ఛానల్ కీవర్డ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. సో దీంట్లో మనము మన కంటెంట్ ఏంటి, అసలు మన ఛానల్ ఎవరికి కనిపించాలి, ఎందుకు కనిపించాలి, ఏం సెర్చ్ చేస్తే కనిపించాలి అన్న కీవర్డ్స్ని మనం అక్కడ పెడితే అదే మన ఛానల్ కీవర్డ్స్ అనమాట. అంటే మన ఛానల్ యొక్క ఇంటెన్షన్ ఏంటి, మన వీడియోస్ మన ఛానల్ ఎవరికి కనిపించాలి, ఎందుకు కనిపించాలి, ఏం సెర్చ్ చేస్తే కనిపించాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీది టెక్ ఛానల్ అనుకోండి, లేటెస్ట్ టెక్నాలజీ మొబైల్స్, లేకపోతే లేటెస్ట్ మొబైల్ అప్డేట్స్, రెడ్మీ మొబైల్, లేటెస్ట్ OnePlus మొబైల్, లేటెస్ట్ వివో మొబైల్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ని మీరు యాడ్ చేయొచ్చు అనమాట. వాటిని యాడ్ చేస్తే ఛానల్ ఏంటి అనేది ఆటోమేటిక్గా యూట్యూబ్ ఆల్గోరిథం పట్టుకుంటుంది అనమాట. మీరు ఏ కీవర్డ్ యాడ్ చేయకుండా ఉన్నారనుకోండి, మీ ఛానల్ని ఎక్కువ మందికి చూపించడము, అంటే మనం ఫస్ట్ ఏమైనా వీడియో పెడితేనే మన ఛానల్ అనేది కొంతమందికి షో చేస్తుంది యూట్యూబ్. సో అప్పుడు మనం ఏం చేస్తాము, మనకి ఈ ఛానల్ కీవర్డ్స్ గురించి తెలియనప్పుడు ఓన్లీ వీడియోకే షార్ట్ టైల్ కీవర్డ్స్, లాంగ్ టైల్ కీవర్డ్స్ పెట్టేసి వీడియో అప్లోడ్ చేసేస్తాం. అప్పుడు మన వీడియోని చాలా వరకు ఎవరికి చూపించదు. ఫస్ట్ 10 to 15 వీడియోస్ ఎలాంటి కంటెంట్ క్రియేటర్ చేసినా సరే చాలా వరకు ఎక్కువ మందికి చూపించే ఛాన్స్ అయితే ఉండదు. ఎందుకంటే మనకి ఆ వీడియోస్ చేసినప్పుడు ఛానల్ కీవర్డ్స్ అనేది మనం పెట్టలేదు కాబట్టి మనం చేసిన ఆ వీడియోస్ని ఎక్కువ మందికి చూపించదు. అదే మన వీడియోస్ చేసే ముందే ఛానల్ కీవర్డ్స్ని మనం కనుక పెడితే అప్పుడు మన వీడియోని ఎక్కువ మందికి చూపించే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే యూట్యూబ్కి తెలుస్తుంది మన ఛానల్ యొక్క కీవర్డ్స్ ఏంటి, మన ఛానల్ యొక్క ఇంటెన్షన్ ఏంటి, మన ఛానల్ యొక్క కంటెంట్ ఏంటి, ఇది ఎవరికి చూపించాలి అని యూట్యూబ్కి తెలుస్తుంది. కాబట్టి దాన్నే మన వీడియో ఛానల్ కీవర్డ్స్లో పెట్టాం కాబట్టి అప్పుడు యూట్యూబ్ ఆల్గోరిథం అనే పనిచేసి మనం చేసిన వీడియోని చూపిస్తుంది అనమాట. సో కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, కొత్తగా ఛానల్ పెట్టాలనుకునే వాళ్ళు యూట్యూబ్లో వాళ్ళ ఛానల్ నేము, ఛానల్ కీవర్డ్స్ ఏమైతే అనుకుంటున్నారో వాటిని సెర్చ్ చేసి వేరే వాళ్ళు ఎలా పెట్టారు, ఏం ఛానల్స్ ఉన్నాయి, ఈ నేమ్తో ఈ ఛానల్ ఉందా, ఇలాంటి కీవర్డ్తో సెర్చ్ చేస్తే ఎవరు వీడియో చేశారు, వాళ్ళు ఎలా చేశారో అని చాలామంది రీసెర్చ్ చేస్తూ ఉంటారు. మీరు కూడా ఇందాక ముందు ఎప్పుడో ఒకసారి చేసే ఉంటారు. ఇప్పుడు వాళ్ళకైనా కూడా మీ వీడియో చూపిస్తుంది అనమాట. ఎందుకంటే మీరు ఛానల్ కీవర్డ్స్లో, వీడియో కీవర్డ్స్లో మీరు వాటిని మెన్షన్ చేస్తారు కాబట్టి మీరు ఆ ఛానల్ అంటే ఫిల్టర్స్లో సపరేట్గా ఛానల్ అని సెర్చ్ చేస్తే మీ ఛానల్ని చూపించే అవకాశం ఉందన్నమాట. సో అప్పుడు అట్లా రీసెర్చ్ కోసం చూసిన వాళ్ళైనా మీ వీడియోని, మీ ఛానల్ని విజిట్ చేస్తే, అరే ఈ ప్రొఫైలు, ఈ ఛానల్లో ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉన్నట్టుంది, వేరే వాళ్ళకి కొంచెం రికమెండ్ చేసి చూద్దాము అని యూట్యూబ్ అయితే అనుకుంటుంది అనమాట. ఒకవేళ మీది కొత్త ఛానల్ అయ్యి మీరు ఇంకా ఛానల్ కీవర్డ్స్ సెట్ చేసుకోకపోతే. సో అలా మీకు కొంచెం మెల్లమెల్లగా రీచ్ రావడము, వ్యూస్ రావడం లాంటివి జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇదొక ప్రాసెస్ అనమాట. సో దానికి మీరు మీ ఛానల్ కీవర్డ్స్ని సెట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఛానల్ కీవర్డ్స్ వేరు, వీడియో కీవర్డ్స్ వేరు.
దీని మధ్య చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. వీడియో కీవర్డ్స్ ఏంటంటే మనం వీడియో ఒకే టాపిక్ మీద చేస్తూ వెళ్దాం, ఇప్పుడు ఒకలా ఉండదు, కంటెంట్ మారుతూ ఉంటుంది. కాబట్టి ఛానల్ కీవర్డ్స్ అంటే ఒకటే ఉంటుంది. అంటే ఇప్పుడు టెక్లో ఎన్నెన్ని రకాలు ఉంటాయో అవన్నీ వీడియోస్ కిందకి వస్తే అసలు టెక్ అంటే ఏంటిదో అది ఛానల్ కీవర్డ్స్ కిందకి వస్తుంది అనమాట. సో టెక్లో ఎన్నెన్ని రకాలు ఉంటాయి అవి వీడియో కీవర్డ్స్, అసలు టెక్లో ఏముంటుంది అనేది ఛానల్ కీవర్డ్స్ అనమాట. మీకు అర్థమవుతుందా? ఛానల్ కీవర్డ్స్ అంటే టెక్ అంటే ఏంటి, అసలు అందులో ఏముంటాయి అనేది ఛానల్ కీవర్డ్స్. వీడియోకి టాపిక్ టు టాపిక్ మారుతూ ఉంటుంది కాబట్టి వీడియోలో సపరేట్ కీవర్డ్స్ వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో ఒప్పు గురించి చేస్తారు, ఒక వీడియో వివో గురించి చేస్తారు. దానికి దీనికి మధ్య కీవర్డ్స్ వీడియో కీవర్డ్స్ అనేది మారిపోతూ ఉంటాయి. కానీ అవి రెండు టెక్కి సంబంధించి కాబట్టి ఆ టెక్ గురించి కీవర్డ్స్ ఏవైతే మీరు ఛానల్ కీవర్డ్స్లో పెట్టారో అది మాత్రం అలాగే ఉంటుంది అనమాట. టాపిక్ గురించి సెర్చ్ చేస్తే మీది ఛానల్ చూపిస్తుంది, ఒక వీడియో టాపిక్ గురించి సెర్చ్ చేస్తే మీ వీడియోస్ చూపిస్తాయి అనమాట. సో దానికి దీనికి చాలా అంటే చాలా తేడా ఉంది. సో ఛానల్ కీవర్డ్స్ పెట్టుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు యూట్యూబ్ స్టూడియోలో సెట్టింగ్స్లో ఛానల్ కీవర్డ్స్ అని సపరేట్గా సెక్షన్ ఉంటుంది. సో దాంట్లో పెట్టుకోవడం వల్ల మీ ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఆ ఫోటో కూడా నేను మీకు ఆల్రెడీ డిస్ప్లే పైన వేసాను, ఇప్పుడు మళ్ళీ వేస్తాను ఎక్కడ మనం దాన్ని యాక్సెస్ చేయొచ్చో. సో దాన్ని బట్టి మీ ఛానల్ కీవర్డ్స్ని సెట్ చేసుకోండి. సో అదనమాట ఈరోజు వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికి హెల్ప్ఫుల్ అనిపించిందో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.